ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం విలువైనటువంటి దేవుని యొక్క వాక్యం మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి వాక్యం. ప్రస్తుత కాలంలో మరి క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారి జీవితాల్లో మరి కొదువై కరువై కనిపించకపోతున్నటువంటి ఒక మరి పదార్థం, అది కొంతమంది జీవితాల్లో కొదువవుతుంది, కొంతమంది జీవితాల్లో కొరత అవుతుంది, కొంతమంది జీవితాల్లో కనుమరుగైపోతుంది. ఏంటది ఆ పదార్థం అంటే, యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానం తర్వాత ఒక ప్రశ్న వేశాడు. వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఈ సంఘటన మనకి కనబడుతుంది. ఏంటి అక్కడ ఉన్నటువంటి సంఘటన అంటే, శిష్యులకు ఆయన ముందున్నటువంటి సమాజాన్ని అంతటిని ఉద్దేశించి ప్రభువారు పలుకుతున్నటువంటి మాటలవి. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి 8 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఏం కనబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు విసుగక ప్రార్థించేటువంటి విధానాన్ని ఆయన తెలియపరుస్తూ శిష్యులకు చెప్పిన ఒక ఉపమానం ఏంటంటే, ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వెధవరాలు కూడా ఉంది. ఈ న్యాయాధిపతికి ఉన్నటువంటి మరొక బిరుదు ఏంటంటే అన్యాయస్తుడు. తల పైకెత్తండి. అన్యాయస్తుడు అంటే పేరుకు మాత్రమే న్యాయాధిపతి, పేరుకు మాత్రమే న్యాయాన్ని వాదించేటువంటి వాది, కానీ అతని జీవితంలో న్యాయం లేదు. ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికంట వెధవరాలు తన వ్యాజ్యాన్ని తెలియపరుచుకోవడం కోసం వెళుతుందంట. ఎలా వెళుతుంది అంటే, అతడు అన్యాయస్తుడని తెలిసి కూడా, అతడి దగ్గర న్యాయం దొరకదని తెలిసి కూడా, అతడు ఈ యొక్క వివాదానికి సరైన వ్యక్తి కాదని తెలిసి కూడా, తనకు ఖచ్చితంగా న్యాయం జరగాలంటే అతని దగ్గరికే వెళ్ళాలన్న ఆలోచనతో అక్కడ అంటున్నాడు, మాటి మాటికి వెళుతుందంట. మాటి మాటికి వెళుతుంటే ఈ అన్యాయస్తుడని బిరుదు పొందుకున్న న్యాయాధిపతికి ఒకరోజు ఆలోచన వచ్చింది. అందరికి అర్థమవుతుందండి? ఒకరోజు ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచన వచ్చిందంటే, నేను ఈ పట్టణంలో నాకున్న బిరుదుని బట్టి ఎవరు నా దగ్గరికి రారు, నేను అన్యాయస్తుడని తెలుసు, కానీ ఈ స్త్రీ నాకు నా ప్రతివాదికి వ్యాజ్యము న్యాయం తీర్చమని నా దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా ఎలాగైనా సరే ఈమె మరలా నా యొద్దకు రాకుండు నిమిత్తము నేను ఆమెకు న్యాయం తీరుస్తానని ఆ న్యాయాధిపతి తనలో తాను అనుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పి ఆఖరిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక చిన్న ప్రశ్న వేశాడు. 8వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు తలలు వంచి చదవండి అందరూ. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ వరకు పులి స్టాప్ పెట్టి తర్వాత ఒక వచ్చిన వాళ్ళు అంటాడు. ఏమంటున్నాడంటే ఆ పై బాటలో, ఆయన వారికి త్వరగా, దేవుడు వారికి, తన్ను అడిగే వారికి, తన దగ్గర మొర్రపెట్టుకునే వారికి త్వరగా చేస్తాడు, త్వరగా ఆయన న్యాయం తీరుస్తాడు, త్వరగా ఆయన వారికి ఉత్తరం ఇస్తాడు, త్వరగా ఆయనకి జవాబిస్తాడు అని చెప్తూ కింద ఒక మాట అంటాడు. ఏ మాట అంటే, అయినను అంటే అక్కడ ఏదో మినహా ఉంది. ఆలోచించండి, వాక్యాన్ని శ్రద్ధగా మెడలు ఉంచి చదువుతున్నారు, చూస్తున్నారు. వాక్యంలో ఒకంత లోతుకు వెళ్ళండి. వెళితే అక్కడ అంటాడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొందునా. నా హృదయంలో ప్రభు పెట్టిన ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, అయినను అంటే ఆ ముందు మాటలను ఉదాహరణ ఇస్తూ, ఏ ముందు మాటలు, ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడన్నటువంటి మాటలను ఉదాహరిస్తూ కిందంటున్నాడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు
ఆయన భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటాడా? విశ్వాసాన్ని చూస్తాడా? ఎందుకయ్యా ప్రభువారు ఈ ప్రశ్న వేశాడంటే, యేసుక్రీస్తు వారు ప్రభువారు చూచినటువంటి ఆ యొక్క కోణం గనక మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు ప్రజలలో విశ్వాసం లేకుండా పోతుంది, ఎందుకు మనుష్యులలో విశ్వాసం సన్నగిల్లిపోతుంది? నేను మొదటే చెప్పాను, క్రైస్తవులలో ఒక పదార్థం ఏమవుతుందంటే, మొదటిది ఏమవుతుంది మర్చిపోయారు అప్పుడే. ఏమవుతుంది మొదట ఏమవుతుంది? కనుమరుగైపోతుంది. రెండవది ఏంటి? కరువైపోతుంది. ఆఖరిది మొదట చెప్పారు ఎక్కడ కదా, మొదటేమో కొదువవుతుంది, తర్వాతేమో కొరత అవుతుంది, తర్వాతేమో కనబడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రైస్తవ జీవితంలో మొదటిగా పునాది ఏంటో తెలుసా? విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం చెబుతుంది, నేను కాదు. ఈ విశ్వాసాన్ని దేవుడు మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఈ యొక్క అంత్య దినాల్లో సమీపించేటువంటి ఈ సమయాల్లో విశ్వాసుల జీవితాల్లో విశ్వాసం కనపడుతుందా? నేతి బీరకాయలో నేతి ఉండదన్నట్లుగా, పాలకూరలో పాలు ఉండదన్నట్లుగా, క్రైస్తవులకే పేరుగా, విశ్వాసులే పేరుగా, ఏమండి దేవుని ప్రజలే, దేవుని నమ్మిన వారే పేరుగా, కానీ వారి జీవితంలో ఏం కనపడతలేదంట? విశ్వాసం కనపడతలేదంట. విశ్వాసం కనమరుగే. అందుకే అంటున్నాడు, నేను చూచినప్పుడు, పైన ఉదాహరణ మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే, విసుగక ప్రార్థించాలి అంటే మొట్టమొదట విశ్వాసము క్షీణించిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? విసుగక ప్రార్థించే విషయంలో అలసిపోతున్నారు. అర్థమవుతుందండి? మొదట విశ్వాసంలో లోపించడం, విశ్వాసంలో దేవునికి దూరమైపోవడం, విశ్వాసము మనుష్యులలో కనపడకుండా పోవడం మొదటి కారణం ఏంటో తెలుసా? అలసట. ఎందుకు అలసట వచ్చేస్తుంది తెలుసా? ఒక కార్యం గురించి ప్రార్థన చేస్తున్నారు, అది వివాహమో మార్పో ఇంకే ఏదో, ఏమండి ఒక గురిని పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు ప్రార్థన చేశారు, సమాధానం రాలా. ఒక వారం ప్రార్థన చేశారు, సమాధానం రాలా. ఒక నెల ప్రార్థించారు, సమాధానం రాలా. ఒక సంవత్సరం ప్రార్థించారు, సమాధానం రాలా. నెలల వెంబటి నెలలు, వారాల వెంబటి వారాలు, సంవత్సరాల వెంబటి సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతూ ఉండగా, ఇలా దేవుని దాటిపోతూ ఉండగా, ఏమండి ఏ వ్యక్తికైనా మొట్టమొదటి వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఇక ప్రార్థన చేయడంలో అలసిపోయి, ఎంత ప్రార్థన చేసినా ఇక సమాధానం రావట్లేదు కాబట్టి అసలు ఇక ప్రార్థన చేయడం ఆపేద్దాం అన్నట్లుగా మనుషులు అలసిపోతారు. దేవుడు చూచిన కోణంలో ఎందుకు మనుష్యులలో విశ్వాసం లోపిస్తుందంటే, దేవుడు అంటున్నాడు ఎందుకు ఆ విషయాన్ని దేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అలసిపోతున్నారు ప్రజలు దేవునికి ప్రార్థించే విషయంలో, దేవునికి మొరపెట్టే విషయంలో, దేవుని దగ్గర గోజాడే విషయంలో. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెధవరాలు మాటి మాటికి వెళుతుంటే, న్యాయం తీర్చే దేవుని దగ్గరికి, సహాయము చేసే దేవుని దగ్గరికి, త్వరగా జవాబిచ్చే దేవుని దగ్గరికి ప్రజలు వెళ్ళటము ఏమైపోతున్నారు తెలుసా? అలసిపోతున్నారు. ఎంతవరకు అండి ప్రార్థన చేసేది? ఎన్ని రోజులండి ఎదురు చూసేది? ఎన్ని రోజులండి ఇంకా ప్రార్థన చేసేది? ఈ సమస్య తీరదని నాకు అర్థమైంది, నేను దీనికి వేరే పరిష్కారం వెతుక్కున్నాను అనేటువంటి ధోరణిలోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు. సంగమా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారం, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారం. క్రీస్తు రక్తము మనకు వెలగా ఇచ్చి, దాస్యపు శృంఖలాల నుంచి మనల్ని విడుదల కలిగించి, మనకు విమోచన ఇచ్చి, మనల్ని కొనినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు విశ్వాసంలో, నీ జీవితంలో విశ్వాసం లోపించేటువంటి విధానంలో నీవు ఉంటున్నావా, లేకపోతే విశ్వాసంలో బలపడేటట్లుగా నీవు ఉంటున్నావా? విశ్వాసం ఉంటుందా మనలో? విశ్వాసం సన్నగిల్లిపోతుందా? అసలు విశ్వాసం అనేది మన జీవితంలో కనబడుతుందా లేదా కనుమరుగైపోతుందా? ఆలోచించండి. ఎందుకు దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడంటే, నా హృదయంలో ఒకటే ఆలోచన, ధ్యానిస్తున్నాను వాక్యాన్ని.
కొన్ని సంఘటనలు నా ముందు పెట్టుకున్నాను. ఈ సంఘటనలు ముందు పెట్టుకొని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నిజమే యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుగా ఉంటున్నప్పుడు పలికిన మాటల్లో ఆంతర్యం దాగి ఉన్నటువంటి నేటి కాలానికి అది చాలా 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 ఏమండి మొదటి దశాబ్దపు కాలంలో కనబడిన రీతి కంటే ఇప్పుడు ఈ ఏమండి దేవుని రాకడ సమీపించే ఎంత దినాల్లో మరి ఎక్కువగా ఈ మాటకు ఏమండి అనుగుణమైనటువంటి స్థితులు కనబడుతున్నాయి. ఏమవుతుందంటే మనుషులు అలసిపోతున్నారు. మొట్టమొదటిగా ఈ విశ్వాసం క్షీణించిపోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో అలసిపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, ప్రభువుని బ్రతిమలాడుకోలేకపోతున్నారు, విశ్వాసంతో దేవుని వైపు చూడలేకపోతున్నారు, బలహీనులైపోతున్నారు. ఎంతవరకు అండి, ఎంతసేపు అండి, ఎన్ని రోజులండి అనేటువంటి ఆ యొక్క నిరాశ జీవితంలోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. అందుకే విశ్వాసంలో బలపడలేకపోతున్నారు. మనం ఎవరమో తెలుసా? విశ్వాసము నుండి అధికమైనటువంటి విశ్వాసంలోనికి మార్చబడాలి. మన విశ్వాసము అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో మనం ఏమో తెలుసా? అభివృద్ధి పొందాలి. సంతానంలో అభివృద్ధి, సంపదలో అభివృద్ధి, ఆస్తిలో అభివృద్ధి, ఏమండి స్థలాల్లో ఈ అభివృద్ధి కాదు క్రైస్తవునికి కావాల్సింది. విశ్వాసమందు మనం అభివృద్ధి పొందాలి. ఎలా విశ్వాసముందు అభివృద్ధి పొందుతామంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, అలసిపోక ప్రార్థించాలి, అలసిపోక దేవుని యందు నిరీక్షించాలి. అలసట అనేది క్రైస్తవునికి వస్తే ఏమవుతాడో తెలుసా? క్రైస్తవుడు సాతాను చేతికి బందీగా మారిపోతాడు. లోకంలో కొన్ని సంఘటనలు కళ్ళ ముందు పెట్టుకున్నా, కొన్ని సంఘటనలు వాక్యం ముందు పెట్టుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవా మరి ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క స్థితిగతుల్లో, వ్యక్తుల్లో జరుగుతున్నటువంటి యొక్క ఏమండి ఆ అననుకూలటువంటి వాతావరణాల మధ్య మరి ప్రజలకు ఏ విధంగా ఏ రీతిగా మాట్లాడితే వారు బలపరచబడతారు. నిజమే, ప్రతి మనుషుని జీవితంలో పోరాటాలు ఉంటాయి, ప్రతి మనుషుని జీవితంలో అపజయాలు జయాలు ఉంటాయి. ప్రతి మనుషుని జయంలో, ప్రతి మనుషుని జీవితంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అనేవి కామన్. అవి లేకుండా ఏ ఒక్క మనిషి ఉండడు. లోకరీత్యా కొంతమంది మనుషుల్లో కనపడిన రీతిగా క్రైస్తవుల జీవితాల్లో కూడా సమస్యలు అనేవి ఉంటాయి. కానీ దేవుడు మనలో పెట్టినది ఏంటో తెలుసా? అలసిపోక పోరాడేటువంటి విశ్వాసాన్ని మనలో చూడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రతి మనిషి జీవితానికి ఉంటాయండి. క్రైస్తవుడు అయిన తర్వాత సమస్యలు పోతాయన్న మాట అబద్ధం. అది అబద్ధం. ఎందుకంటే క్రైస్తవుడు అయిన తర్వాత శ్రమలు పోవు, ఇబ్బందులు పోవు, ఇరుకులు పోవు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో. ఇదిగో ఏమని మీ యొక్క యజమానుడిని ఏ రీతిగా ఇబ్బంది పెట్టారు, దాసుడికి అలాగే జరిగింది. యజమానుడికి ఏ రీతిగా జరిగింది? ఆయన్ని శబకు అప్పగించారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, హింసించారు, దూషించారు, లేని పోని నిందలు ఆయన మీద వేసి ఆయన ఇబ్బందికి గురి చేశారు. యజమానుడికి ఎలా జరిగిద్దో దాసుడికి అలా జరిగిద్దయ్యా. నన్ను నమ్ముకున్న తర్వాత మీరు సుఖంగా ఉంటారు, మీకు మేడమిద్దులు వచ్చేస్తాయి, సంపద వచ్చేస్తుంది, కరువు పోయిద్ది, దారిద్రం పోయిద్ది, ధనవంతులైపోతారు, సిరిమంతులైపోతారు, ఆస్తిపరులైపోతారు. మీ ఊళ్ళోనే, మీ పేటలోనే ఎవరికి లేనంత సంపద మీకు వచ్చేస్తుందని దేవుడు అబద్ధం చెప్పలా. దేవుడు అలా చెప్పలా. చెప్పిందంటే తెలుసా? సమస్యలనే వస్తాయి, శోధనలనే వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అలసిపోక నిలబడే విశ్వాసం నీకు ఉండాలి. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెడుతున్నాడు. ప్రారంభించిన చోటు నుంచి ముగింపు చోటు వరకు ఎలా పరిగెట్టాలో తెలుసా? ప్రారంభంలో ఎంత స్పీడ్తో, ఎంత వేగంతో, ఎంత ఉత్సాహంతో నేను గెలుపొందాలి, నేను ఆ పతాకాన్ని నేను సంపాదించుకోవాలి, ఆ యొక్క బహుమానాన్ని నేను సంపాదించుకోవాలని ఆ యొక్క వ్యక్తి ఎలా పరిగెడుతూ ఉంటాడో క్రైస్తవ జీవితంలో కూడా ప్రారంభించిన నీ యొక్క ప్రారంభపు జీవితం ముగించేంత వరకు అలసిపోకుండా పరుగులెడుతూనే కదండి. అలసిపోయేటువంటి క్రైస్తవ్యమా, సొలసిపోయేటువంటి క్రైస్తవ్యమా, లేదా అలసిపోకుండా పరిగెట్టేటువంటి క్రైస్తవం అంది? యేసుక్రీస్తు ప్రభువారు ఊరకనే చెప్పలే మాట. మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, మరొక్కసారి వచ్చినప్పుడు అసలు విశ్వాసుల్లో విశ్వాసం కనపడిద్దా? విశ్వాసం ఉండిద్దా?
విశ్వాసంతోనే క్రైస్తవులు జీవిస్తారా, దేవుని ప్రజలు జీవిస్తారా అంటే దేవుడు అనుమానంగానే చెప్తున్నాడు. ఎందుకంటే ఈనాటి క్రైస్తవ్యానికి ఉన్న గుణమేంటో తెలుసా? ఓపిక అస్సలు ఉండదు కదండి. ఫోన్ చూసి అంత ఓపిక, ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకునే అంత ఓపిక, ఏమండి, లేకపోతే ఇంకెవరు అప్పిస్తారని చెప్పినప్పుడు అప్పిచ్చేవాడి కోసం ఎదురు చూసి అంత ఓపిక దేవుని కార్యాల దగ్గరికి వచ్చేసరికి ఉండదు. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతుంది నేను అందరికీ. మరి తలల పైకెత్తినాను చూడండి. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్దాం. లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఉండే అంత ఓపిక దేవుని సన్నిధికి వచ్చేసరికి ఉండదు కదండి. ఓపిక అస్సలు ఉండదు. ఓపిక, సహనం నశించిపోయిద్ది. ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో నుంచి విడిపించిన తర్వాత, బహుశా సుమారుగా లెక్కేసుకున్నాను, ఇది వాస్తవం కాదు, 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో బందీలుగా ఉన్నారు. 430వ సంవత్సరము వారు ఆ రాత్రి ప్రస్కా పండుగ అయిపోయిన తర్వాత తెల్లారి బయలుదేరారు. అంటే 31వ రోజు బయలుదేరారు అనుకుందాం. ఆ దినం నుంచి వారి జీవిత ప్రయాణం ప్రారంభిస్తే సుమారుగా వారు ఏమండి ఎర్ర సముద్రం కాడికి వచ్చేసరికి ఎన్ని రోజులు అయి ఉండిద్ది? ఏమండి, మన ఉదాహరణకి లెక్క కోసం మాత్రమే ఒక వారం రోజులు అనుకోండి. ఒక్క వారం రోజులు వేసుకుందాం. ఒక వారం రోజులు వారు ప్రయాణం చేసి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? ఎటు చూచినా నీరు, ఎటు చూచినా దాటి లేని పరిస్థితి. ఇప్పుడు వెనకేమో ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రం కదా. ముందేమో ఎర్ర సముద్రము, వెనకాలేమో ఫరో సైన్యము. ఈ మధ్యలో నిలబడినటువంటి ఈ యొక్క ప్రజలు ఏమండి ఎలాంటి వారో తెలుసా? ఏ విధంగా ఉన్నారో తెలుసా? వారు మోషే మీదకి ఏం లేచారు తెలుసా? సన్నగటం, గొన్నగటం, మోషేను తిట్టడం ప్రారంభించారు. ఎందుకని? 430 సంవత్సరాల్లో విడుదల కాని వారు ఒక రాత్రి వారికి విడుదల కలిగించి వారిని నడిపించి ఇంచుమించుగా సుమారు ఒక వారం దినాల ప్రయాణంలోనే వారి విశ్వాసం ఏమైపోయింది? వారి విశ్వాసం ఏమైపోయింది? వారి నిరీక్షణ ఏమైపోయింది? చూసిన కార్యాలు ఏమైపోయినాయి? చూసిన అద్భుతం ఏమైపోయింది? చూసిన ఆ మహత్కార్యం ఏమైపోయిందంటే పోయింది, కనబడతలేదు. బలహీనలైపోయారు అప్పుడే, సన్నగిల్లిపోయింది అప్పుడే, ఏమండి నిరాశలోకి వెళ్ళిపోయారు అప్పుడే. అయ్యో, ఐగుప్తులో ఎన్ని మహత్కార్యాలు చేశాడు. ధూళిలో నుంచి పేలును నప్పించాడు, కప్పలు విస్తారంగా పుట్టించాడు, ఆ యొక్క నైలు నదిని ఎర్ర నీటిగా మార్చి రక్తముగా మార్చేశాడు. భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి, భయంకరమైనటువంటి శాపం వారి మీదకి వచ్చింది. ఎప్పుడు కని విని ఎరగనట్టి రీతిగా ఐగుప్తులో ఒక్కరోజే ఒక్క రాత్రే మరణం లేని ఇల్లు లేనట్లుగా దేవుడు అంత అద్భుతం చేస్తే ఈ సమయంలో ఈ ఎర్ర సముద్రం ఆయనకు లెక్క. ఈ శత్రు సైన్యం ఒక లెక్క. ఐగుప్తులోనే ఏమండి ఐగుప్తు యొక్క బలాన్ని, ఫరో యొక్క బలాన్ని దేవుడు అక్కడాన్ని చేస్తే ఇప్పుడు వచ్చింది ఎవరు? ఏమండి బలహీనుడైన ఫరో వచ్చాడు. ఇప్పుడు వారి ఆలోచన ఏమై ఉండాలి? వారి విశ్వాసం ఏమై ఉండాలి అంటే, ఇదిగో ఐగుప్తులోనే అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు ఇక్కడ కూడా అద్భుతాలు కదా. అవునా? ఆ విశ్వాసం మనలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లో ఎలాగూ కరువైపోయిందో, ప్రస్తుతం ఉన్నటువంటి దేవుని సంఘంగా పిలువబడుతున్నటువంటి ఈ సంఘంలో విశ్వాసులుగా సమకూర్చబడినటువంటి ప్రతి ఒక్కరిలో విశ్వాసం అనేది కనుమరుగైపోతుంది. ఆనాడు వారిని చూసుకొని మనం నవ్వుకోవడం కాదు, ఇవి దృష్టాంతములుగా మన కళ్ళ ముందు పెట్టాడని పౌలు భక్తుడు చెప్తూనే అంటున్నాడు. మనము సనగకూడదు, మనము గొనగకూడదు, ప్రభు కార్యాల విషయమై సందేహపడకూడదు, ప్రభువుని బట్టి మనము నిరాశకు వెళ్ళకూడదు. ప్రభు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ప్రభు మనం అడిగిన దానికి జవాబిస్తాడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నీ జీవితంలో ప్రతిఫలాన్ని కలిగేటట్లుగా చేస్తాడు. ఆలస్యం అవ్వచ్చేమో కానీ, ఆలస్యం జరగచ్చేమో కానీ ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఎదురు చూసే ఆ నిరీక్షణ దేవుడు సిగ్గుపరచకుండా దానిని నెరవేరుస్తాడన్నటువంటి విశ్వాసం ఎంతమందిలో ఉందండి? ప్రతికూలపు వాతావరణాలు వస్తాయి. సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు అలల రాకుండా ఏ నావైనా గమ్యానికి చేరిద్దా? అలల మధ్యనే అలలను జయించుకుంటానే గమ్యానికి చేరిద్ది.
ఈ క్రైస్తవ జీవితం అనేది భూమి మీద నడి సముద్రంలో సాగుతున్న నావ లాంటిది. ఈ నావలో అనేకమైన ఆటుపోట్లు, కొన్నిసార్లు సముద్రం అంతా నావలోకి వచ్చేవచ్చు, సముద్రపు నీళ్ళంతా నావలోకి వచ్చేవచ్చు. అలా అని చెప్పి నావ మునిగిపోద్ది, బద్దలైపోద్ది, నాకు నిరీక్షణ లేదని, ఇక నాకు ఆధారం లేదని ఒకవేళ అనుకుని ఆ నావికుడు గనక ఆ పడవను అలాగే సముద్రంలో దింపేస్తాడా? చెప్పండి. నావికుడు అలాగే అయిపోయింది, సముద్రం అంతా, సముద్రం నీళ్ళన్నీ పడవలోకి వచ్చేసింది, ఇక నావ బ్రతకదని చెప్పి, నావ గమ్యానికి చేరదని చెప్పి ఆ యొక్క నావికుడు గనక ఆ పడవను అలాగే సముద్రంలో దిగిపోయేటట్లుగా చేశాడు అనుకోండి, ఆ నావికుడు ఏమనాలి కదా? సరైన నావికుడేనా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? బోధపడుతుందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో విశ్వాసం లోపించడంలో మొదటి కారణం ఏంటో తెలుసా? అలసిపోవడం. రెండవది ఏంటంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయానికి మనం ముగించుకోవాలని ముందుకు వెళ్ళిపోతున్నాం. రెండవది ఏంటంటే మనుషులు చూచేటువంటి కోణం ఏంటో తెలుసా? విశ్వాసులు సంఘంలో అధికంగా వస్తారు. అంత్య దినాల్లోనంట దేవుని సంఘము ప్రజల చేత నింపబడిపోయింది. సంఖ్యాపరంగా ఎదిగిద్ది కానీ ఆత్మీయతలో క్షీణించిపోద్ది. సంఖ్యాపరంగా విస్తారమైనటువంటి జనాలు, అనేక మంది సంఘంలో పాల్పంపులు పొందుతారు, అనేక మంది సంఘంలో కూడుకుంటారు. కానీ ఆ కూడుకున్న వారిలో ఆత్మీయులుగా బ్రతికేవారు చాలా తక్కువ. రాకడ దినం సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో సంఘాల్లోకి ప్రజలు తండోపతండాలుగా వారు మందిరానికి వస్తారు. కానీ వచ్చే వారిలో ఆత్మీయ స్థితి ఎంతమందికి ఉంటుందో తెలుసా? కొంతమందికే ఉంటుంది. ఒక టేబుల్గా ఈ వాక్యాన్ని చెప్తే ఈ వాక్యము బాహ్య రూపంగా పెద్ద చర్చిలు, అలాగే వేలాది మంది ప్రజలు బాహ్య రూపానికి మాత్రమే. రెండో విషయం ఏంటంటే ఈ విశ్వాసంలో సన్నగిలిగిపోవడానికి గల రెండో విషయం ఏంటంటే, సంఘములో ప్రజల సంఖ్య ఎక్కువ కానీ ప్రజలలో ఆత్మీయుల సంఖ్య తక్కువ. ఆత్మీయులు తక్కువ, ప్రజలు ఎక్కువ. ఈ ప్రజలు ఎక్కువ, ఈ ఆత్మీయులు తక్కువ అవడం వల్ల దేవుడు చూస్తూ అంటున్నాడు, విశ్వాసుల్లో విశ్వాసం కనుగొంటారు. ఎందుకయ్యా ఇలా అంటే, ప్రజలు పెద్ద పెద్ద కట్టడాలను చూసి పెద్ద సంఖ్యలో అక్కడికి వెళతారు, అక్కడ ఉన్నటువంటి ఆకర్షణలకు లోబడతారు. ఎలా తెలుసా? అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు, అక్కడ మహత్కార్యాలు జరుగుతున్నాయి, అక్కడ పిల్లలు పుడుతున్నారు, అక్కడ ఏదో జరుగుతుందని ఆకర్షణలకు మాత్రమే ప్రజలు వెళతారు కానీ ఆత్మీయతతో మందిరాలకు ప్రజలు వెళ్ళరు. ఆకర్షణల మీద ప్రజలు మనసు ఎక్కువ పెడతా ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కువగా ఆత్మీయంతో ఖండించేటువంటి వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, సరిచేసే వాక్యం వస్తే అక్కడికి ఎవ్వరు రారు. అక్కడ ఉండలేరు, నిలవలేరు, అక్కడ నిలబడలేరు. ఎందుకంటే ఇదిగో అక్కడ అంతా ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు ఖండించి బుద్ధి చెప్పి సరిచేసేటువంటి వాక్యాలు అంటూ. అదే మిగతా చోట నీకు ఆశీర్వాదం కలుగునుగాక, నీకు దీవెన కలుగునుగాక, నీ ఫోన్ పేలో ఇప్పుడే క్యాష్ బ్యాక్ వచ్చునుగాక, నీకు అదొచ్చునుగాక, ఇదొచ్చునుగాక అని చెబితే ఆత్మీయత లేని చోటికి ప్రజలు తండోపతండాలుగా వెళతారు. ఆత్మీయతలో ప్రజలు క్షీణించిపోతూ ఉంటారు. సంగమా, మనము దేనిని వెతుక్కుంటూ వెళ్ళాలో తెలుసా? దేని మీద మనం ఆధారపడాలో తెలుసా? దేని వైపు మన మనస్సు నిలపాలో తెలుసా? ఎక్కువ మంది ఉంటే అక్కడ ఎక్కువ ఆత్మీయత ఉందని కాదు, అలాగని ఎక్కువ ఉన్న చోట ఆత్మీయత లేదని నేను అనట్లేదు. ప్రజలు ఎక్కువగా దేన్ని ఆకర్షిస్తారంటే, దేని మీద మనస్సు ఉంచుతారంటే, ప్రజల్లో ఉండేటువంటి అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా, అక్కడ మేలులు జరుగుతున్నాయా, అక్కడ ఆశీర్వాదాలు, ఇలాంటివి, ఇలా అద్భుతాలు జరిగే చోటుకే ప్రజలు ఎక్కువ ఆకర్షించబడతారు. మూడవది ఈ యొక్క సంఖ్యాపరమైనటువంటి విషయంలో ఏంటో తెలుసు, నులివెచ్చని స్థితి. అంటే వాక్యానికి లోబడ. మొదటిదేమో బాహ్య రూపాన్ని చూస్తారు, రెండవదేమో ఆకర్షణలు చూస్తారు, మూడోది ఏంటి? నులివెచ్చని స్థితి. అక్కడ వాక్యానికి లేదా లోకంతో రాజీ పడిపోయేటువంటి భక్తిని వాళ్ళు చేస్తూ ఉంటారు. సంగమా, మన ఆత్మీయ జీవితాలు పదిలపరచబడాలంటే లోకంతో అస్సలు రాజీ పడనే
ఆత్మీయుడి స్థితి ఏంటో తెలుసా? హృదయం మార్పు, పవిత్రత మీద మనసు పెడతాడండి. ఆత్మీయుడికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే సంఘము ఎదుగుదల, తర్వాత ఏంటండి ఆత్మీయతలో ఏమండి సంఘము ఎదుగుదల, అలాగే ఆత్మీయతలో నాణ్యత. ఈ విషయం గురించి మాట్లాడుతూ ఎదిగే సంఘాలను చూసి ఏమండి పెరిగే సంఘాలను చూసి వాటి వైపు కాదు మనస్సు, ఆత్మీయతలో బలం కలిగేటువంటి వాటి వైపు మనస్సు నిలపాలి. ఎక్కువగా మనుషుల విశ్వాసం కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువగా విశ్వాసంలో బలహీనలైపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏమండి బాహ్య రూపకంగా కనిపించే వాటి మీద మనస్సు పెట్టి ఆంతరంగంగా ఏది బోధిస్తుందో దాని మీద మనస్సు పెట్టరు. అర్థమవుతుందండి? ఆత్మీయంగా క్రైస్తవుడు ఆత్మ విషయాల మీద మనస్సు పెట్టాలి, ఆత్మీయ జీవితం మీద మనసు పెట్టాలి. బాహ్యంగా కలిగేటువంటి వాటి మీద మనసు పెట్టకూడదు. ఈ నులివెచ్చని స్థితి, ఈ నులివెచ్చని జీవితం మనం కలిగి ఉండకూడదు. ఏమండి బాగా పెద్దగా ఉన్న వాటి వైపు, లేకపోతే సంఖ్యాపరమైనటువంటి వాటి వైపు చూడక ఆత్మీయత ఎక్కడుందో దాన్ని వెతికేటువంటి జీవితం ఎవరికైతే ఉంటుందో వారు విశ్వాసంలో బలహీనులు గారు, విశ్వాసంలో పడిపోరు. వాడు విశ్వాసంలో పడిపోరు. ఆత్మీయత ఎక్కడ ఉంది? ఆత్మీయ వాక్ ఎక్కడ దొరుకుతుంది? ఆత్మీయ సహవాసం ఎక్కడ ఉంది? ఆత్మీయులు ఎక్కడున్నారని ఆత్మీయతను వెతుక్కుని వెళ్ళే వారికి దేవుడు ఎప్పుడు వారి విశ్వాసానికి బలము కలిగేటువంటి ఏమంటే వాక్కునే వారికి అందిస్తూ ఉంటాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు, లోతు ఉన్నాడు. అబ్రహాము ఆత్మీయుడు, లోతు ఎవరో తెలుసా? లోకానుసారం. ఆత్మీయుడికి ఏం కనపడింది? దేవుడిచ్చు ఆ యొక్క స్వాస్థ్యం వైపు మనస్సు నిలుపుకున్నాడు, బాహ్యంగా కనబడే వాటన్నిటిని తృణీకరించాడు. లోతున్నాడు, లోకాశతో నిండినటువంటి వాడు. ఈ లోకాశతో నిండిన లోతుకు ఏం కనపడిందో తెలుసా? సొదొమ గొమొర కనపడింది. అది ఎలా కనపడిందో తెలుసా? పచ్చని ఏదెను తోటలా కనపడిందంట. ఈ పచ్చని ఏదెను తోటలో కనపడినటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆకర్షించి ఆ స్థలానికి వెళ్ళటానికి, ఆ స్థలంలో నివసించడానికి లోతు ఇష్టపడి తన సంపదనంతా కూడా, తన పనివారినంతను కూడా, తన కుటుంబాన్ని అంతను కూడా ఆత్మీయుడిగా బ్రతుకుతున్నటువంటి అబ్రహాముకు దూరం చేసుకొని లోకం వైపుకు వెళ్ళాడు. లోకంలో కనిపించే ఆకర్షణల వైపు పరిగెట్టాడు. సంగమా, ఈనాడు సంఘంలో లోక ఆకర్షణలు ఎక్కువైపోయినాయి. లోకం ఇచ్చేటువంటి విషయాలు, లోక సంగతులు ఎక్కువైపోయినాయి. అలా కాదు, నువ్వు ఆత్మీయ విశ్వాసంలో బలపరచబడాలంటే ఏమండి భౌతికంగా జరిగేటువంటి వాటి మీద మనస్సు ఉంచక ఆత్మీయంగా ఎక్కడ దేవుని వాక్యం బలపరచబడుతుందో అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. ఆత్మీయత కలిగి ఉండే స్థితిలోనే మనము నిలిచి ఉండాలి. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే చూడండి, ఈ మాటను గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మరొక మాటలోనికి మనం వెళదాం. రెండో మాట అర్థమైందండి? ఏం చెప్పాను అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళొక్కసారి చెప్తా. వివరణ సరిగ్గా అర్థం కాకపోతే మరొకసారి చెప్తాను. చూడండి వాక్య భాగం 22 మత్తయి సువార్త 14వ వచనంలో రాయబడినటువంటి మాట. 22 మత్తయి సువార్త 14వ వచనంలో రాయబడినటువంటి మాట. కాగా పిలువబడిన వారు అనేకులను. చూడండి ఏంటంట? పిలువబడిన వారు అనేకులంట. అంటే చాలా మందిని పిలిచాడు, కానీ ఏర్పరచబడిన వారి స్థితికి వచ్చేసరికి ఏంటి? చాలా తక్కువ మంది. స్వార్థ చేత అందరూ పిలువబడ్డారు, కానీ ఈ స్వార్థ వలన ఏర్పాటులోకి వచ్చేసరికి చాలా తక్కువ మంది. నేటి సంఘంలో ప్రజల యొక్క ఆకర్షణ అద్భుతాల మీదను, సూచిక్రియల మీదను, వీటి మీద మనస్సు ఉంచి పిలిచిన పిలుపును మర్చిపోయి దేని కొరకు పిలువబడ్డారో, దేని కొరకు సంఘంలో చేర్చబడ్డారో ఆ విషయాలను మర్చిపోయి లోకంలో జరిగే వాటినే వారు కోరుకొని వాటి మీద మనసు ఉంచడం వల్ల పిలిచిన పిలుపును వారు పోగొట్టుకొని ఏర్పాటు విషయంకి వచ్చేసరికి అందరూ లేకుండా పోయారు, కొందరే ఉన్నారు. దేవుని ఏర్పాట్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కొంతమంది. సంఘంలో ఎంతమంది ఉన్నారా? ఒక 50-60 మంది ఉన్నారా? ఈ 50-60 మందిలో దేవుని ఏర్పాటు వచ్చేసరికి అందరిలో ఉండదు. ఎందుకని? ఏమండి అందరూ దేని మీద మనసు ఉంచుతారు? మొదట మనం చెప్పుకున్నాం కదా, అలసట చెంది ఏమండి అలసిపోయి
దేవుని కార్యాల విషయంలో అలసి సొగసిల్లిపోయి, ఆ తర్వాత బాహ్యపరంగా జరిగేటువంటి ఇగోండి ఈ ఆకర్షణలేవి కనపడకపోతే ఆత్మీయతలో కృంగిపోయి అనవసరంగా వచ్చాను, అనవసరంగా రక్షణ పొందాను, ఎందుకు ఇది అనేటువంటి ఆ అవిశ్వాసంలోనికి వారు వెళ్ళిపోయి దేవుని ఏర్పాటు సమయానికి వచ్చేసరికి వారు ఏం చేయబడతారో తెలుసా? విడవబడిపోతారు. నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే లోకరీతిగా లోకం చూసినట్లుగా నువ్వు చూడకూడదు. వాక్యంలో ఎక్కడ ఆత్మీయత ఉందో, ఎక్కడ ఆత్మకు ఆహారము, ఆత్మకు కలిగేటువంటి ఆ యొక్క మేలు ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎందుకయ్యా మనుష్యుడు విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాడంటే, ఎందుకయ్యా మనుష్యుడు విశ్వాసంలో బలహీనుడైపోతున్నాడంటే, బాహ్యంగా కనపడే వాటి మీద మనసు ఉంచుతున్నాడు, ఆత్మీయంగా పొందే వాటికి దూరం అయిపోతుంది. అందుకే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడి ఇరుకు మార్గమందు ప్రవేశించేవారు కొంతమందేనండి. ఎందుకని? అందరూ వెళ్ళలేరు. విశాల మార్గం అంటే అందరూ పరిగెడతారు. అది ఎందుకని? విశాలంగాను చాలా సౌకర్యవంతంగాను చాలా నెమ్మదినిచ్చేదానంగా కనపడుద్ది. కానీ ఇరుకు మార్గం ఎలా కనపడుద్ది? చాలా ఇబ్బందులతో, చాలా సమస్యలతో, చాలా ఒడిదుడుకులతో, చాలా కఠినమైనటువంటి రీతిలో కనపడిద్ది. కాబట్టి ఈ మార్గం గుండా పోయేవారంట కొంతమందేనండి. అది కూడా ఆత్మీయులే వెళతారు. ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళే, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండే వాళ్ళే, విశ్వాసంలో నిలబడగలననుకున్నటువంటి వారే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. ఇరుకు మార్గంలో ప్రవేశించడం అందరి వలన కాదు, అందరి వలన సాధ్యపడేది కాదు. క్రైస్తవ జీవితంలో చాలా ఇరుకైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఏమనంటే తెలుసా? మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చేటప్పటికి విశ్వాసుల్లో విశ్వాసం కనపడిద్దా? మొదటిదేమో అలసట, అలసిపోతున్నారు ప్రజలు, ప్రార్థన చేయలేకపోతున్నారు, పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నారు. ఆ పేద విధవరాలు ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి వెళ్ళినట్లుగా నేటి విశ్వాసంలో దేవుని ప్రజలుగా దేవుని సన్నిధికి పదే పదే ఆ యొక్క సమస్య విషయమై, ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల విషయమై దేవుని సన్నిధిలో గోజాడే విషయంలో అలసిపోతున్నారు, పోరాడలేకపోతున్నారు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు రాత్రంతా పెనుగులాడాడు. ఒక రాత్రంతా పెనుగులాడి తాను దేనినైతే పొందాలని ఆశించాడో దానిని తన జీవితంలో పొందుకునేదాకా పోరాటము వదలలేదు. ఏమైందో తెలుసా? మధ్యలో కొంచెం ప్రతికూలత వచ్చింది. తాను పోరాడేటువంటి వ్యక్తితో జరిగిన సంఘర్షణలో అతన్ని తొడగూటంట అవిసింది, జారిపోయింది. తొడగూడు అవిసింది, జారిపోయింది. అయినా పట్టు వదలలేదండి. పట్టిన పట్టు పట్టుకున్నాడంతే. ఆ పట్టు వదలకుండా పోరాడి ఆ పెనుగులాడి ఎట్టకేలకు తను ఆశించింది అతను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. అందుకే మరొక చోట అంటాడు, అతడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు. ఆ పోరాటం ఎక్కడుంది? ఆ పోరాటపు జీవితం ఎక్కడుంది? సమస్యలను చూసి కృంగిపోయేవారు, పరిస్థితులను చూసి కృంగిపోయేవారు, ప్రార్థించి ఆ ప్రతిఫలం రాకపోతే ఆ ప్రార్థనలో బలహీనులైపోయేటువంటి వారు నేటి కాలంలో కనపడుతున్నారు. సంగమా, మనం ఎలా ఉండాలో తెలుసా? పోరాట యోధులం. మనం ఎవరమో తెలుసా? పోరాట యోధులం. పోరాడేవాడు ఎలా పోరాడతాడు తెలుసా? జట్టి అయిన వాడు తను నియమించిన వాడిని సంతోష పెట్టాలని కాక పోరాడేటప్పుడు ఎంత ఓపికతో పోరాడాలో, ఎంత పోరాట ప్రతిముండాలో, జయాపజయాలు ప్రక్కన పెట్టి తన ప్రాణం పోయే సమయం వచ్చినప్పటికి కూడా ఆ యొక్క పోరాట ప్రతిమ నుండి పక్కకు రాకూడదు. ఇలా క్రైస్తవ జీవితంలో ఇలా పోరాడే తత్వం లేకపోవడం వల్ల ప్రజలు అలసిపోయి విశ్వాసంలో బలహీనుడైపోతారు. రెండోది, సంఖ్యాపరంగా ప్రజలు మందిరంలో ఎక్కువ అవుతున్నారు, కానీ ఆత్మీయతలో ప్రజలు నాణ్యత లేకుండా కృంగిపోతున్నారు. ఎలా ఉంది మన పరిస్థితి? ఇదైనా మనం ఆలోచించుకోవాలి. ఇక మూడో దానికి వచ్చేస్తాను. ఈ యొక్క మూడో విషయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించి ఇక మన ముగింపులోకి వద్దాం. మూడో విషయంకి వచ్చేసరికి మూడవది ఏంటంటే శ్రమలకు లొంగిపోవడం. మూడోది ఏంటో తెలుసా? శ్రమలకు లొంగిపోవడం. మొదటిదేమో అలసిపోవడం,
రెండవదేమో ఏమండి ప్రజలు ఆకర్షణలకు ఏమండి సంఖ్యాపరంగా ప్రజలు పెరుగుతారే కానీ ఆత్మీయతలో ప్రజలు లోపిస్తారు. మూడవది ఏంటో తెలుసా? శ్రమలకు లొంగిపోవడం. క్రైస్తవ జీవితంలో రాయబడినటువంటి వాక్యం ఏంటో తెలుసా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడి. శ్రమ దినాల్లో కృంగిపోకూడదు. శ్రమలు వస్తాయండి. క్రైస్తవుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికే శ్రమలు వచ్చినాయి, రాలేదా? ఆయన్ని స్వయాన తన సొంత ప్రజలే బంధించి ఆయన ఏం చేశారు? ఏమండి శ్రమలకు అప్పగించారు. దేవుని నమ్మినందుకు సుఖాలు వస్తాయని నేను చెప్పాను కదా, సుఖాలు రావు. తిరుగుబాట్లు, వ్యతిరేకతలు అయిన వారి దగ్గర నుంచే ప్రతికూల పరిస్థితులు, సమాజం నుంచి ప్రతికూల పరిస్థితులు, ఇదొక కోణం అయితే మరొక కోణం ఏంటో తెలుసా? సాతానుడితో పోరాటం. ఒక పక్కనేమో ఆత్మీయులతో, రక్త సంబంధికులతో పోరాటం అయితే, మనుషులతో పోరాటం అయితే, మరొక పక్కనేమో సాతానుడితో పోరాటం. ఈ రెండు ఏమండి వ్యక్తుల మధ్య క్రైస్తవుడు నిలబడి ప్రతినిత్యం పోరాడాలి, ప్రతినిత్యం యుద్ధం జరిగించాలి. అందుకే భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాట, భూమి మీద నరుని కాలం యుద్ధకాలం. నిత్యం కత్తిపట్టడమే, నిత్యం పోరాడమే, నిత్యము ఏమండి శ్రమలతో, ప్రతికూల పరిస్థితులతో, ఇబ్బందులతో, ఇరుకులతో ప్రతి నిత్యం పోరాడమే. పోరాటం క్రైస్తవుని యొక్క లక్ష్యం, క్రైస్తవుని యొక్క విధానం. మరి పోరాడే విషయంకి వచ్చేసరికి పోరాటంలో ఎంతమంది ఉంటున్నారు? పోరాడేవారికి ఎంతమంది ఉంటున్నారంటే చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు ప్రభువారు అది ఎరిగే ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసం కనుగొంటానా? ఇప్పుడు ఆ వెధవరాలికి ఎన్నో ఆటంకాలు రాకుండా ఉంటాయా చెప్పండి? ఇప్పుడు న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది, మాటికి వెళుతుంది. ఒకరోజు వెళ్ళింది, చెప్పుకుంది, అయ్యా మళ్ళా పలానా వ్యక్తి నా యొక్క స్థలాన్ని లేకపోతే నా ఆస్తిని మరి దోచుకున్నాడు, మరి దాన్ని ఎలా మరి విడిపించాలి, దానికి పరిష్కారం చెప్పండి అంటే, సరే మొదటి రోజు అన్నాడు, రేపు రా అన్నాడు. రేపు రా అంటే మరలా మరొక రోజు వెళ్ళింది, మరొక రోజు విన్నాడు, మరొక రోజు రా అన్నాడు, మరొక రోజు వస్తా పోతా ఉండేసరికి అతనికి విసుగొచ్చి ఏం చేశాడంటే, కొన్ని రోజులు చూసి ఆ తర్వాత ఏం చేయడం ప్రారంభించాడంటే, ఒక ఆటంకాలు ఏం చేస్తున్నాడు? మొహం మీదే తలిపేస్తున్నాడు. లేదు ఇప్పుడు నేను ఖాళీ లేదు, పక్కన తర్వాత వస్తాను, ఇలా ప్రతికూల పరిస్థితులు ఎన్నో కల్పించాడు. కానీ ఆమె ఎలా ఉందో తెలుసా? మాటికి వెళతానే కదండి. ఆటంకాలు రాకుండా, ఆటంకాలు లేకుండా ఆమె ఆ సమస్యను ఆమె పోగొట్టుకోలేదు. క్రైస్తవ జనాంగమా, నీ జీవితంలో యేసుక్రీస్తును నమ్మిన తర్వాత, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసుక్రీస్తులో నువ్వు కొనసాగుతున్న తర్వాత, యేసుక్రీస్తులో బలపరచబడుతున్నటువంటి తర్వాత నీ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లోనే వాతావరణం మార్పు, వ్యక్తిగత జీవితంలోనే వాతావరణం మార్పు, మనస్సులో ఏదో తెలియని అలజడ, ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి ప్రతికూల వాతావరణాల మధ్యలో నీ విశ్వాసము బలపరచబడేటట్లుగా లేదా నీ విశ్వాసము నిలిచేటట్లుగా నీ జీవితం కొనసాగుతుందా? ఏ పోరాటం వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఏ ఆటంకం, ఏ అడ్డుబండ వచ్చినా ఆగిపోక సాగిపోయే విశ్వాసం నీ జీవితంలో ఉందా? యేసుక్రీస్తు ప్రభువు అట్టి విశ్వాసాన్ని కావాలని కోరుకుంటున్నాడు. అలా విశ్వాసులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దానియేలుకు సింహాల బోను అడ్డొచ్చింది, ఆగిపోవాలి. షడ్రకు, మేషకుకు, అబేద్నెగోలకు ఆ యొక్క అగ్నిగుండ ఎదురొచ్చింది, వారి విశ్వాసం ఆగిపోలా. అబ్రహాముకు ఒక స్వపరీక్ష ఏంటో తెలుసా? సొంత కుమారుని ఇచ్చారు, ఆగిపోలా. వారి విశ్వాసంలో ఆగిపోలేదు, అందుకే వారిని విశ్వాస వీరులు అన్నారు. వారి విశ్వాసంలో కృంగిపోలేదు, అందుకే వారిని విశ్వాస వీరులు అన్నారు. వీరుడంటే ఎవరు? యుద్ధ రంగములో పోరాడేవాడు, యుద్ధ భూమిలో జయం పొందినవాడు. క్రైస్తవుని జీవితం లోకమనే యుద్ధ భూమిలో పోరాడితే వారిని ఏమంటారు తెలుసా? వీరుడు అంటారు. అక్కడక్కడ బుక్ స్టాల్లో కనపడుతుంది ప్రార్థనా వీరులని. ప్రార్థనా వీరులని ఒక సుమారు 20 మంది ఫోటోలేసి వారి ప్రార్థన జీవితాన్ని చిన్నగా క్లుప్తంగా రాస్తూ, వారు ప్రార్థనలు ఎలా పోరాడారో, ఎలా గెలిచారో, ఎలా నిలబడ్డారో, ఏ రీతిగా ప్రతికూలపు వాతావరణాన్ని జయించారో వాటిని చిన్నగా రాస్తూ, ఒక 20 మంది పేర్లు రాస్తూ, వారు పోరాట యోధులు, ప్రార్థన
ప్రార్థనలో పోరాడే యోధులు. క్రైస్తవ జనాంగమా, నీ కూడా దేవుడు ఏమండి నిన్ను చూచినప్పుడు పోరాడే యోధుడుగా కనపడాలి. పోరాట తత్వం, నీవు శ్రమలతో పోరాడు, ప్రతికూల పరిస్థితులతో పోరాడు, ఇబ్బందులతో పోరాడు, కుటుంబంతో పోరాడు, కుటుంబ పరిస్థితులు బట్టి పోరాడు. లోకంలో సాతానుడు జయించే ఇచ్చేటువంటి ఆ యొక్క సమస్యలతో కూడా నువ్వు పోరాడు. ఇలా పోరాడే విషయంలో మనుషులు అలసిపోయి కృంగిపోయి బలహీనులైపోయి ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు కదా. ఏ పోరాటం నీకు? ఏ పోరాటంలో ఉన్నప్పుడు నువ్వు? ఆర్థిక పరిస్థితి అనే పోరాటమా? కుటుంబంలో ఇబ్బందులు అనే పోరాటమా? రోగాలనే పోరాటమా? లేకపోతే కుటుంబపు పరిస్థితులు, లేకపోతే ఈ యొక్క సమాజంలో కలిగేటువంటి పరిస్థితులు, లేదా సాతానుడు ఏ పోరాటమైనా సరే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పోరాటంలో విజయం పొందితేనే, వాక్యం రాయబడింది, అంతము వరకు పోరాడువాడు జీవకిరీటం. అంతం వరకు పోరాడు అంటే సమస్యలు పోయేంతవరకు, అంత మట్టుకే కాదు, నీ జీవితం ముగిసేంత వరకు పోరాడుతూనే ఉండాలి. కృంగిపోకూడదు, బలహీనుడు అయిపోకూడదు, సమస్యలు వచ్చినాయని పారిపోకూడదు, బెదిరిపోకూడదు. సమస్యలు నిలబడలేని చెప్పి నిద్ర మాత్రలు మింగడం, లేకపోతే ఫ్యాన్లు గురిలేసుకోవడం, లేకపోతే అట్టేలు కంగారు బెంగారు చేష్ట చేయడం, ఇలాంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. నేను ఈ వాక్యాన్ని ఆలోచించడానికి, గడిచిన 2-3 రోజుల క్రితం ఏమండి అప్పుల వాళ్ళు బాధ ఎక్కువైపోయింది. నేను తట్టుకోలేక ఏం చేసి తెలుసా, 18 నిద్ర మాత్రలు మింగేసి ఇంట్లో పడి ఉంటే ఎవరో తనకి బాగా ఇదైనటువంటి వారికి ఫోన్ చేసి, మన పరిస్థితి ఇలా ఉంది, ఇలా అయిపోయింది నేను మరి అని ఆమె ఫోన్ చేస్తే ఆమె ఒకటి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే పోలీస్ హాస్పిటల్ తీసుకెళ్ళవాలి. వారికి తెలిసినటువంటి డాక్టర్ గారు ఎవరో ఉంటే వారిని పిలిపించి ఆ టాబ్లెట్లు మింగించి ఆమె కొంచెం బాగు చేశారు. నేను ఫోన్ చేశాను, అక్కడ ఎలా ఉంది ఏంటి, నాకు తెలిసిన నిజమే ఏంటంటే పరిస్థితి ఎలా వచ్చింది, ఈ రీతిగా ప్రతికూలపు వాతావరణం వచ్చింది, నిలబడలేకపోయాను. ఇప్పుడు వరకు నిలబడ్డాను కానీ ఇప్పుడు నిలబడలేకపోయాను, నా వల్ల కాలేదు, నా చేతులకు అందిన దాన్ని నేను ప్రయత్నం చేశాను అంతే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిజ జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగానో, ఆరోగ్యంగానో, కుటుంబంగానో, బిడ్డల ద్వారానో, భర్త ద్వారానో, సంఘంలోనో, సమాజంలోనో, సాతానుడి ద్వారానో ఏదో ఒక రీతి మనకు పోరాటం జరిగిద్ది. మనం పోరాడాల్సిందే. పోరాడకుండా మనం విజయం పొందలేం. వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట, జయించిన వారిని నాతో పాటు సింహాసనమందు కూర్చుండబెట్టే అధికారాన్ని వాడికి ఇస్తానంటే ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడంటే సింహాసనం అంటే జయించిన వాడికే సింహాసనం. లోకం మీద జయం, సాతాను శక్తుల మీద జయం, ప్రతికూల పరిస్థితుల మీద జయం, ఆత్మీయ జీవితం మీద జయం, లోకాశ మీద జయం, శరీరాశ మీద జయం, నేత్రం మీద జయం, ఇలా జయాలు పొందిన వాడికే సింహాసనం. జయించిన వాడికే జీవ కిరీటం, జయించిన వాడికే పరలోక రాజ్యం, జయించిన వాడికే సింహాసనం. జయ జీవితాన్ని కోల్పోయి జయ జీవితం జీవించకుండా పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కలిగి ఉంటే అది వ్యర్థం. ఎన్నో ఆత్మీయ జీవితంలో పోరాటాలు వస్తాయండి, ఎన్నో ప్రతికూలపు వాతావరణాలు వస్తాయండి. ఏబుకు రాలేదా? భక్తులైనటువంటి ఏబు నిష్కపటంగా బతికినటువంటి జీవితం అతనిది. ఎక్కడ ఇంత మచ్చలేనటువంటి జీవితం అతనిది. ఎవడికి హాని చేయలేనటువంటి జీవితం అతనిది. ఎవడిని కూడా పన్నెత్తి మాటనలేదు, ఎవడికి ఇంత హాని చేయలేదు. అలాంటి నిస్వార్థమైన జీవితం జీవిస్తూ యథార్థపరుడిగా బ్రతుకుతున్న ఏబుకే కష్టం రాలేదా? మనం అతని కంటే నీతిమంతులమా? అతని కంటే యథార్థవంతులమా? అతని భక్తితో పోల్చుకుంటే మన భక్తి ఏమన్నా పెద్దదా, గొప్పదా? అంతటి భక్తిపరుడికే సోదరులు సమస్యలు వస్తే నిలబడలేదా? తట్టుకోలేదా? జయించలేదా? సమస్యలకు తాను ఎదురు నిలబడి పోరాడలేదా? ఎందుకు కృంగిపోవడం? ఎందుకు బలహీనమైపోవడం? ఎందుకు పడిపోవడం? దేవుడు చూసే విశ్వాసం నీలో కనపడేటట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యం మీద మనసు నీలో విశ్వాసాన్ని వెతుకుతున్నాడు. కొంతమంది జీవితాల్లో కనుమరుగైపోయింది. ఎందుకయ్యా అంటే ఈ పోరాటాలు పోరాడలే. యేసు నమ్ముకో ముందు పోరాటాలు రాలేదా? మరి ఆటలు ఎలా నిలబడ్డావు? ఆటలు ఎలా తట్టుకున్నావు? తంత్రాలు మంత్రాలు చేసి పోగొట్టుకున్నావా?
నీ స్వశక్తితోనే, లేకపోతే దేవుడిచ్చిన జ్ఞానంతోనే తట్టుకొని నిలబడలేదు కదండి. ఇప్పుడు నేను యేసు నమ్ముకున్న కాడ నుంచి నాకు కష్టాలు ఎక్కువైపోయినాయండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనుష్య కుమారుడు అయినను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూస్తాడా? ఎక్కడ విశ్వాసాన్ని చూస్తాడు? లోకంలో చూస్తాడా అండి? లోకంలో చూస్తాడు విశ్వాసాన్ని. ఎక్కడ చూస్తాడు? సంఘాల్లో చూస్తాడండి. సంఘాల్లో ఎందుకు చూస్తాడు? విశ్వాసులు ఉంటారు కాబట్టి. అంతేనా? విశ్వాసులు అంటే ఎవరు? రక్షణ పొందినటువంటి వారిని విశ్వాసులు అనరు, దేవుని కొరకు ఎదురు చూసేవారిని కదా. విశ్వాసులు మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. మన నిరీక్షణ, మన గురి, మన ఆశయం, మన యొక్క లక్ష్యం ఏంటంటే, ఇదిగో నా ప్రియుడు, ఇదిగో మన దేవుడు మరలా వస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. ఈ విశ్వాసంలో మనం కృంగిపోకుండా నిలబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉంటాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 4వ అధ్యాయం 18 నుంచి చదవండి. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఎప్పుడంట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడంట నిరీక్షణ కలిగి. అసలు నిరీక్షణకే ఆధారం లేదు. జాగ్రత్తగా ఉంటున్నారా? తలల పైకెత్తండి జాగ్రత్తగా. రాయబడిన మాట చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంట. ఎంతో కొంత నిరీక్షణ ఉంది అని రాసుంటే బాగుండే, ఎంతో కొంత ఆధారం ఉంది అంటే బాగుండే, ఎంతో కొంత ఏమండి నమ్మకం ఉంది అంటే బాగుండే. ఇప్పుడు నిరీక్షణకు ఆశ పెట్టుకోవడానికి అసలు ఆస్కారమే లేనటువంటి రోజులు. భక్తుడైనటువంటి రాజ్బాబు గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? పాట రాయబడి ఉంది కదా, పాట సరిగ్గా గుర్తు రావట్లేదు. ఏంటంటే, నా జీవితానికి ఆధారం లేని, నా జీవితాశలు లేవాను కొనగా నాశ నీవైతివి, ఆశలు తీర్చితివి. నా జీవితాశలు లేవాను కొనగా నాశ నీవైతివి, ఆశలు తీర్చితివి. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివి, నాకభయమిచ్చితివి. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి చెల్లింతును, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. దేవునికి స్తోత్రం. రాజ్బాబు గారి పాట గుర్తు రాలేదు, దీన్ని పాడా. మళ్ళీ ఒకవేళ అది ఇది అనుకుంటారేమో. ఏమండి, ఆ పాట గుర్తు రాల. చాలా చక్కటి. తన జీవిత ఆశలు లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, నేను ఓటికుండగా ఉన్నాను ప్రభా, గూడు లేని మోడునైతిని, తోడు రావా యేసయ్య అనేటువంటి పాటలో ఒక చరణం ఉంటుంది. ఆ చరణంలో అద్భుతమైనటువంటి మాట. ఏమండి, ఏ ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షించాడంట. నిరీక్షణకే ఆధారం లేనప్పుడు, ఇప్పుడు ఓ పునాది వేసామనుకోండి, ఇల్లు కట్టచ్చు. అందరికి అర్థమవుతుందా? ఓ పునాది వేసి ఇల్లు కట్ట. ఇప్పుడు పునాది లేకుండా ఇల్లు ఎవరైనా కడతారా?
ఇప్పుడు అబ్రహాము నిరీక్షణ ఆశ పెట్టుకోవడానికి ఆశ అనే దానికి ఆధారం లేనప్పుడే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుని మీద నమ్మిక ఉంచాడు. ఆ నమ్మిక తన జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొచ్చింది. ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగం, ఈ మధ్యాహ్న కాల సమయం క్రైస్తవ జీవితంలో మనము ఈ మూడో మాటగా శ్రమలకు లొంగిపోకూడదు. క్రైస్తవ జీవితంలో విశ్వాసంతో మనం అడుగులు వేసేటప్పుడు అండి, అందరు నా వైపు చూడాలి. విశ్వాసంతో అడుగులు వేసేటప్పుడు ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా వాక్య ధ్యానం, ఎక్కువగా మందిర అనుభవం, ఎక్కువగా దేవునితో సహవాసం చేసేటప్పుడు సాతానుడు కొన్ని పరీక్షలు ఇస్తాడు, లేదా దేవుడే కొన్ని పరీక్షలకు అనుమతిస్తాడు. 2 విషయాలు జ్ఞాపకం పెట్టు. 1, సాతానుడి ద్వారా వస్తుంది. 2, దేవుడే పరీక్ష పెడతాడు. దేవుడు పరీక్ష ఎందుకు? మనం పడిపోవడం కోసం కాదు. మనం పడిపోవడం కోసం కాదు. ఇగో ఈ కొద్దిపాట్లో కనుక నిలబడితే ఇతన్ని ఇంకా బలపరచాలి, ఇంకా అభివృద్ధి పరచాలి, ఇంకా విశ్వాసంలో నిలబెట్టాలన్నటువంటి ఒక ఆశతో దేవుడు పరీక్ష చేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమండి, సాతానుడు ఎందుకోసం పెడతాడు పరీక్ష? ఇదిగో వీడు ఇలా అభివృద్ధి పొందాడనక విశ్వాసంలో ఖచ్చితంగా నా స్థాయిని మించిపోతాడు కదా, నా స్థాయిని మించిపోతాడు అన్నటువంటి ఆలోచనతో సాతానుడు ఏం చేస్తాడంటే మనకు పరీక్ష పెడతా ఉంటాడు. అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? పరీక్ష పెడతా ఉంటాడు. ప్రార్థన చేసుకుంటుంటే వాడి చెవి దగ్గరికి వచ్చి, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని రోజులు మట్టి ప్రార్థన చేస్తున్నావు, ఆ సంఘానికి వెళ్తున్నావు, ఏమన్నా కార్యాలు జరుగుతున్నాయా, ఆ ప్రార్థనకి వెళ్తున్నాం, కార్యాలు జరుగుతున్నాయా, జోరుగా గనక చెవులో ఉద్దిద్దు. చూసారా? సాతానుడు కూడా అంతే. నువ్వు టీవీ దగ్గర కూర్చో, పొర్రపాటున రాడు. లోక కార్యక్రమాల బొద్దు కూర్చో, పొర్రపాటున రాడు. ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాలు వీటిలో పొర్రపాటుగా నీ దగ్గరికి రాడు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆ పనిలో ఉన్నావు. ఎప్పుడైతే మనస్సు నిండా దేవునితో గడపాలన్న ఆలోచనతో దేవుని ప్రార్థనలో గడుపుదాం, వాక్య ధ్యానంలో గడుపుదాం, దేవుని మందిరానికి వెళదాం అనుకుంటున్నప్పుడు ఆ తరుణంలో సాతానుడు వచ్చి చెవులో చెప్తాడు, ఎందుకు ప్రార్థనకి, లేకపోతే ఎందుకు అంత ప్రార్థన చేస్తున్నావు, అవసరమా, నీ వయసు ఎంత, ఎందుకు అంత ప్రార్థన, అవసరమా, ప్రార్థన చేసి ఏం సాధిస్తావు చెప్పు, ప్రార్థనతోనే సాధించిన వాళ్ళు ఎవరున్నారని చెప్పు. ప్రార్థన మన జీవితాన్ని కూడిపెట్టిద్దా, మన బ్రతుకులు కూడిపెట్టిద్దా, అవసరమా నీకంతా? ఎందుకు ప్రార్థన? ప్రార్థన పోతూ ఉంటావు, ఓకి వాక్యం అంటూ పోతూ ఉంటావు, ఓకి మందిరం అంటూ పోతావు, ఏమైనా కూడిపెట్టిద్దా? చాలామంది అనే మాట అంటే తెలుసా, దీపం గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే రక్షించడు, దానికి ఏం చేయాలి, మనం అడ్డేయాలి అంట. నేను ఒక మాట అడుగుతాను, కరోనా కాలంలో అడ్డేసిన వాళ్ళు ఎవరు? కరోనా కాలంలో ఆరిపోయిన దీపాలకు అడ్డేసిన వాళ్ళు ఎవరు? ఈ లెబర్టీ హాస్పిటల్ 7 లక్షలు పెట్టారు ఒక వ్యక్తికి, పొలం అమ్మి 7 లక్షలు పెట్టారు. మనిషి చనిపోయి చాలా రోజులు అవుతుంది, కానీ ఆక్సిజన్ మీద పెట్టి బతుకున్నాడని చెప్పారంట. అది వాస్తవం అవాస్తవం మనకైతే తెలియదు. ఏమండి, అలా చనిపోయిన వ్యక్తిని అలా ఆక్సిజన్ మీద ఆడిచ్చి చివరాఖరికి ఏం చేశారు తెలుసా, ఇంకా 2 లక్షలు బ్యాలెన్స్ ఉంది, కట్టి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోండి అన్న. 7 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకని ప్రాణం, ఏమండి, ఎంతమంది ఆపిన ఆగని ప్రాణం నీ చేతులు అడ్డు పెడితే ఆగిద్దా? నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం, పెట్టేది ఆయనే, ఈసేది ఆయన. ఇప్పుడు ఆయన ఆర్పకుండా ఏ దీపం ఆరిద్దా? ఏ దీపం ఆరిపోద్దా? ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి. దేవుడు పెట్టిన దీపం దేవుడు ఆర్పకుండా నీ స్వశక్తితో నదిలో దూకినా, ఫ్యాన్కు ఉరేసుకున్నా, ఏమండి, నీకు నచ్చిన ట్యాబ్లెట్లు మింగినా, నీకు నచ్చిన కరెంటు ప్లగ్లో చేయి పెట్టినా పోతావా? పోతారండి? చెప్పండి, పోతారా? ఎందుకని? మోషే భక్తుడు అంటున్నాడు, నరులను పిలుచువాడు ఆయనే కదండి.
నరులారా రండి అని పిలిచేవాడు ఆయనే. ఆయన పిలిస్తేనే పిలుపొందుకొని వెళ్ళాలి మనం. ఏమండి, మన స్వశక్తితో మనం కాపాడలేము, మన స్వశక్తితో మనము పోగొట్టుకోలేము, మన వల్ల ఏమీ కాదు. దేవుడే మన ఆత్మీయ జీవితాన్ని లేదా మన జీవితాలను వెలిగించేవాడు, బ్రతికించేవాడు ఆయనై ఉండగా ఇప్పుడు ఆయన మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడాలి? మన శక్తి మీద. అనండి, మన శక్తి మీద, మన సామర్థ్యం మీద, మన తలాంతుల మీద, మన టాలెంట్ల మీద, లేకపోతే చెప్పండి మనకున్నటువంటి సకల విద్యల మీద మనం ఆధారపడితే మనం బ్రతుకుతాం అన్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతుల పైకి తల్లులు చెప్దాం. ఇక్కడ మాత్రం నిక్కచ్చుగా ఉంటారు. ప్రార్థన, దేవుని కార్యాలు అనేసరికి, దేవుడు మనకు కార్యం చేస్తాడనేసరికి అబ్బే అవన్నీ కుదరవు కదా. ఒక సాట్ ఉండేటువంటి ఆ యొక్క నిక్కచ్చి రెండో సాట్ ఉండదు మనకి. అందుకే మనం క్రైస్తవులం అయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. దేవుని సంఘాలు చెప్పినప్పుడు ఎంత నిక్కచ్చుగా, అబ్బా నిజంగా మేము ఇలా ఉండకూడదు అన్నట్లుగా ఉంటారా? గుమ్మం దాటి బయటికి వెళ్తే అంటారు, ఏమంటారు తెలుసా? ఏమోనండి చెప్పాడు కానీ అంత మన జీవితాల్లో కుదరదు అది కదా. మన జీవితంలో కుదరదు అది. అవన్నీ జరిగే పనులేం కాదు. బన్ను లైవ్ ఎత్తున్నాడా? ఈ లైవ్ ప్రారంభించిన కాడి నుంచి ఎన్నో మాటలు ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసుకుంటా, నీకా ఈ సంపాదన ఏముందా, నువ్వేం తెచ్చుకుంటావా, ఎందుకురా వచ్చే డబ్బులు కూడా తినక దాచుకోక అనేటువంటి వాళ్ళు ఆ మాటలు రాక వాళ్ళే. కొంతమంది మాటలు అన్నారు, ఎరా నువ్వు పెట్టేసి వస్తారా, నువ్వు పెట్టినంత మాత్రాన్ని సోస్తారా, ఈ ఎన్ని ఎవడంటాడరా, అసలు ఏమొచ్చిరా నీకు అన్నట్లుగా చాలా చాలా మాట్లాడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. కానీ ఆ మాటలకి కృంగిపోయి, ఆ మాటలకి బలహీనమైపోయి అక్కడ ఆగిపోయాడు అనుకో. మనం కేక్ కోసం, దేనికోసం కేకు? యూట్యూబ్ని 9 లక్షలు, మన ఛానల్ని, ఈ పరిచర్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను 9 లక్షల మంది చూశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాటలకే కృంగిపోయి ఉంటే, ఆ మాటలకి బలహీనమైపోయి అప్పుడే ఆపేసి ఉంటే, కొన్ని మధ్యలో మనం చూస్తాం, మన కంటికి కనపడతా ఉంటుంది కదా. అప్పుడప్పుడు బన్ను లైవ్ ఆపేయడం అలాన్నీ జరుగుతూ ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటాం. ఇలా జరిగేటువంటి ప్రతికూలపు పరిస్థితులను బట్టి చెయ్యాలనుకున్నది ఆపేశాడు అనుకోండి. ఇంత ప్రతిభ నేడు చాలా మందితో ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ పరిచయను బట్టి, ఈ ఫోటో తయారు చేయడం బట్టి ఎంత మందితో డీలింగో, ఎంత మందితో పరిచయమో, ఎంత మందితో మాట్లాడుతున్నాడో. దానికి సంబంధించిన వాళ్ళు మనోడికి ఫోన్ చేయడం, మనోడు వాళ్ళకి ఫోన్ చేయడం, ఎంత ఫోన్ కాంటాక్ట్ నడుస్తుందంటే ఒక విధంగా ఇక్కడుండి ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదాం. ఇక్కడుండి బంధుమోహం ఎవరికి తెలియదు. వాస్తవాన్ని బంధుమోహం ఎవరికి తెలియదు. కానీ మనోడు ఫోన్ చేసి హలో అంటే చాలు, ఫలానా తమ్ముడు బాగున్నావా అనేటువంటి వాడు. ఎలా వచ్చింది ఇదంతా? శ్రమలో, కృంగుదలలో ఆగిపోకూడదు, పడిపోకూడదు. వస్తాయి, మాటలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఎన్నో మన జీవితంలో జరుగుతుంటాయి. అయినను దేవుడు నీలో చూడాలనుకుంటుంది ఏంటో తెలుసా? కదలని విశ్వాసం, చలించలేని విశ్వాసం, మార్పు లేని విశ్వాసం, పోరాడే విశ్వాసం నీలో చూడాలనుకుంటున్నాడు. శాంతమ్మ తల్లి గారు ఉంది, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకటే మాట ఉంది, నేను బ్రతికితే ప్రార్థనకు వస్తాను. కుటుంబం అంతా ఆటంకం చెప్తుంది, అయినా వస్తుంది. విజయలక్ష్మి ఆంటీ గారు ఉన్నారు, నడువు నొప్పి, బలహీనత, నరాలు ఆ మోకాళ్ళ బలహీనత, ఎక్కువసేపు కూర్చోలేదు. కానీ ప్రార్థన, ఉపవాసాలు 40 రోజులు కొన్ని పరిస్థితుల్లో కొన్ని రోజులు రాలేకపోయినావు, కానీ 40 రోజులు ఖచ్చితంగా తాను పాల్గొంది. ఎక్కడిదంతా? అదా దేనికి ఇదంతా? ఎందుకు ఇదంతా? శ్రమ దినములో మనం కృంగిపోకూడదు, శ్రమలో మనం బలహీనం కాకూడదు, శ్రమలో వచ్చినాయని మనం ఆగిపోకూడదు, శ్రమలో వచ్చినాయని మన జీవితాన్ని అక్కడే వదిలిపెట్టుకోకూడదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
దేవుడు నీలో చూడాలనుకుంటున్న విశ్వాసం. మనిషి కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల్లో విశ్వాసాన్ని చూస్తానా? ఏ విశ్వాసం? అక్కడ ఇబ్రూలో తర్జుమా చేయబడిన మాట ఆ విశ్వాసం అని రాయబడింది. అవిశ్వాసం కాదండోయ్, ఆ విశ్వాసం. ఏ విశ్వాసం? ఒక వెధవరాలు తనకు న్యాయం జరగడానికి ప్రతికూలపు వాతావరణాల మధ్య కూడా అంత పట్టుదలతో తాను వెళ్ళి జయం పొందితే నేటి క్రైస్తవ జనాంగంలో అలాంటి విశ్వాసం దొరికిద్దా? విశ్వాసులు కనబడతారు, విశ్వాసులు సంఘాలు ఎక్కువ అవుతారు, కానీ ఆఖరి వరకు నిలిచే విశ్వాసం, శ్రమలో నిలిచే విశ్వాసం, పోరాటంలో నిలిచే విశ్వాసం, అపజయాల్లో నిలిచే విశ్వాసం, ఆ విశ్వాసాన్ని దేవుడు అడుగుతున్నాడు. చిన్న బలహీనత వస్తే దేవుని మందిరం మానేయడం, చిన్న బలహీనత వస్తే ప్రార్థన ఈ విశ్వాసం కాదు దేవుడు అడిగే. ఈ విశ్వాసంతో నువ్వు దేవుని ముందు నిలబడ్డావు అనుకో, ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఇలా బలహీనతలు వచ్చినాయి అని పక్కకి వెళ్ళిపోయి, శ్రమలు వచ్చినాయి అని ప్రక్కకి వెళ్ళిపోయి, ఏమంటే చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయి, ఏమంటే చివరి ఆఖరికి న్యాయసభ ముందు నిలబడి, ఆ కృపాసింహాసనం ముందు నిలబడే రోజు ఒక రోజు వస్తే ఆ రోజు దేవుని ముందు నిలబడి, దేవా నేను కూడా పలానా సంఘానికి విశ్వాసిని, పలానా సమయాలయ్య గారి వాక్యం చెప్తుంది, మేము అక్కడ ఉన్నాం, మేము ఆ ప్రార్థనలో మేము ఉన్నాం, ఆ సంఘానికి మేము సీనియర్ విశ్వాసులం, మాకు ఆ సంఘంలో మాకు సీనియర్టీ ఉందని చెప్పి ఒకవేళ అన్నాం అనుకోండి, దేవుడు నీ చిట్టా విప్పదీస్తాడు, నీ విశ్వాసపు పరిమాణాన్ని చిట్టా విప్పదీస్తాడు, నీ విశ్వాసపు జీవితాన్ని ఒకసారి చూస్తాడు. ఏమే శ్రమ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయిందా? చూస్తాడు, వెళ్ళిపోయింది అయ్యా. శోధన వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది అయ్యా. ఇబ్బందులు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయిందా? ఇలా పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? గొర్రెలను మేకలను వేరు చేస్తాడు, ఆ పక్కలోకి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పక్కనే ఉంటాం, ఇక మనం ఈ పక్కలో ఉండం మనం. ఎందుకని? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఇదిగో యెహోవా భక్తుడు చెప్తున్నాడు, పెద్దలలో ఒకడు, వారెవరో నీకు తెలుసా అంటే, నాకెలా తెలిసిద్దయ్యా? నాకెలా తెలిసిద్ది? ఇదిగో అక్కడున్న వారెవరో తెలుసా? వారెవరో తెలుసా? ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని అక్కడ నిలబడిన వారెవరో నీకు తెలుసా అంటే, నాకు చెప్తే కానీ నేను తెలుసుకోలేను. ఆ పెద్దలలో ఒకడు నిలబడి అంటున్నాడు, వారు మహాశ్రమలలో వారు నిలిచిన తమ గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను కడుక్కున్నారు. ఆ శ్రమలలో వారి జీవితాలను కడుక్కున్నారండి. మహాశ్రమలంట, మామూలు శ్రమలు కాదు, చిన్న చిన్న శోధనలు కాదు, చిన్న చిన్న బలహీనతలు కాదు, చిన్న చిన్న రోగాలు కాదు వాళ్ళకు వచ్చింది, శ్రమలకు అప్పగించారు. నేటి కాలంలో మనం చూస్తూ ఉంటే క్రైస్తవం మీద ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ప్రతికూల. ఆ పంజాబ్లోనే ఎక్కడో గొప్ప దైవజనుడు, ఆయన మందిరం పడేశారు, పెద్ద మందిరం, పంజాబ్లోనూ గుజరాత్లోను ఓ దైవజనుడు, ఆయన మందిరం పడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత కాలంలోనే ఎన్నో మందిరాలు కూల్చబడిపోయింది. ఎంతో మంది విశ్వాసుల్ని బలోపేతంగా మరలా పాత జీవితం. ఇలాంటి ప్రతికూలపు పరిస్థితుల్లో నీ విశ్వాసం నిలబడిద్దా? ఈ శ్రమల కాలంలో నీ విశ్వాసం నిలబడిద్దా? రానున్న దినాలు ఒకవేళ ఈ సంఘానికి ప్రతికూలపు శ్రమల కాలం వస్తే శ్రమలలో నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? రాబోయే కాలం సంఘానికి శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే, ప్రతికూలపు వాతావరణం వస్తే ఎంతమంది ధైర్యంగా ఈ యొక్క దేవునిలో కొనసాగేటట్లుగా, మేము ఇంకా ఈ పరిచయలో ఉంటాం, ఇంకా ఈ పరిచయలో కొనసాగుతాం, దేవుడు మమ్మల్ని బలపరిచిన రీతిగా మేము ఇంకా ఉంటాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి వాళ్ళు కనబడతారు. అలాంటి వాళ్ళు వాతావరణం వస్తే మార్పు చెందితే ప్రార్థన రాడు, ఏంటంటే కారిపోద్ది కదండి. వాతావరణం మార్పు వస్తే ఆగిపోతుంది, ఏంటంటే ఎండ వస్తుంది కదండి. వాతావరణం మార్పు వస్తే ఆగిపోతారు ప్రార్థనకి. ఏంటి ఎండావాళ్ళను రావా? ఇంట్లో కూర్చుంటే రావా? పని చేసుకున్నప్పుడు రావా ఎండావాళ్ళు? మరి ఆటల్లో వచ్చినప్పుడు నీ పని ఆపకుండా చేసుకున్నప్పుడు దేవుని మందిరానికి వస్తే ఎండ, దేవుని మందిరానికి వస్తే వాన, దేవుని మందిరానికి వస్తే చలి. ప్రియమైన దేవుని సగ్గమా, శ్రమలలో నువ్వు నిలబడలేకపోతే చేతగాని వాడిపోతాని వాక్యం ఎలా చెబుతుందో, శ్రమలలో నువ్వు నిలబడలేకపోతే నీలో విశ్వాసపు పరిమాణం తగ్గిపోతుంది. విశ్వాసం కావును పేరుకు మాత్రమే క్రైస్తవుడివి, పేరుకు మాత్రమే విశ్వాసివి. నీలో ఏ అణువణువు చూసినా నీలో విశ్వాసికి పోరాడే తత్వం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందండి? ఏమన్నా ఇంత మొక్క దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? పర్లేదా? దేవునికి ఎందుకంటే నేను ఏదో మార్కుల కోసం కాదు. నేను ఈ మధ్య నుంచి ఒక ప్రార్థన చేసుకున్నాను. ఏంటో ప్రార్థన తెలుసా? దేవుని సన్నిధిలో నేను గోజాడుతున్నాను. ఎందుకోసం అంటే దేనికోసం అంటే దేవుని అడుగుతున్న, దేవా నీ ప్రజలు వారి పనులు వారి కుటుంబాన్ని సమస్తాన్ని ప్రక్కన పెట్టి నీ సన్నిధికి వస్తారు. మరి వాళ్ళకి వచ్చినప్పుడు కొంచెం శ్రేష్టమైనటువంటి మాటలు అందించాలి కదా అనేటువంటి ప్రార్థన నేను ఇప్పుడు చేసుకున్నా. నాకు అది ఇది అనేటువంటి ఆలోచన నాలో లేదు. ఇప్పుడు వచ్చినోడికి 4 ముక్కలు మంచి పెడితే చెప్పండి, 4 ముక్కలు మంచి పెడితే తృప్తి పడతారు, ఆత్మీయతలో తృప్తి వస్తుంది. ఏమీ లేని ఏమంటే ఉట్టి అన్నం పెడితే ఏం ప్రయోజనం? అందుకనే ఏమంటే పెద్ద పెద్ద అంశాలు ఏమి ఎందుకోకుండా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఈ వాక్యాన్ని నేను కొన్ని రోజుల మట్టి ధ్యానం చేస్తున్నా. హృదయంలోనే నేను ఆలోచించుకుంటున్నా, నిజమే దేవుడు వచ్చినప్పుడు కనపడే విశ్వాసం ఇది. పేరుకు విశ్వాసం కాదు, పేరుకు విశ్వాసులు కాదు, ఆడంబరంగా కనపడే భక్తి కాదు మనం చేయాల్సింది, ఆడంబరంగా కనపడే జీవితం కాదు మనం చూపించాల్సింది. ఏ విశ్వాసమో తెలుసా? ఇదిగో ఆ వెధవరాలు ఆ యొక్క అన్యాయస్తుడే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి బ్రతిమలాడుకునే ఆ యొక్క జీవితం ఎలాగో నేటి క్రైస్తవ జీవితంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ప్రతికూలపు వాతావరణం వచ్చినా ఆత్మీయ జీవితంలో నిలబడగలిగే విశ్వాసంలో నిలబడగలిగే స్థితి ఉన్నదా? ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు, త్వరగా జవాబిస్తాడు. ఒకవేళ ఆలస్యమైన ఆగిపోకుండా నడిచేటువంటి విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసమైనా మన జీవితంలో ఉంది? లేకపోతే గాలి వాళ్ళకు కదిలిపోయే విశ్వాసమా? చెప్పండి. గాలి వాళ్ళకి వెళ్ళిపోయే విశ్వాసమా మంది? లేకపోతే ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నిలబడే విశ్వాసమా? ఏ విశ్వాసం? ఈ దినం మనం ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక పేరు సంపాదించుకోవడానికి భక్తులు వారి విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించుకున్నారు, మరి ఎన్ని పోరాటాల మధ్య, ఎన్ని జయాపజయాల మధ్య వారి జీవితం కొనసాగిందో నేటికి పరిశుద్ధ గ్రంథంలో ఈనాడు మనం చెప్పుకునే రీతిగా భక్తుల చరిత్రలో ఉన్నాయంటే వాళ్ళు సాదాసీదా జీవితం కాదు, విశ్వాసంలో వారు తమ కిరీటాన్ని వారు సంపాదించుకున్నారు కదా. రేపొద్దున నీ గురించి నీ పిల్లలు చెప్పుకోవాలి, రేపొద్దున నీ పిల్లల గురించి చెప్పుకోవాలి. నిత్యానందమయ్య గారి ఇంటికి ఒక రోజు వెళ్ళాను, ప్రార్థనకి రమ్మంటే వెళ్ళాం. వెళితే గోడ మీద ఒక ఫోటో ఉంది. ఏం ఫోటో తెలుసా? వాళ్ళ తల్లిగారు మోకాళ్ళ మీద ఉండి కూర్చున్న ఫోటో ఉంది. అడిగాను, అయ్యగారు ఏంటంటే, మా తల్లిగారు ప్రార్థనా వీరురాలయ్యా, ప్రార్థనా వీరురాలు, మోకాళ్ళ మీద కూర్చున్న ఫోటో ఉంది. ఆమె మోకాళ్ళ మీద కూర్చున్న ఫోటో ఏంటయ్య గారు? మోకాళ్ళ మీద ఆమె ప్రార్థనా జీవితం, నిత్యం ప్రార్థనలో ఉండేది, నిత్యం ప్రార్థనలో గడిపేది, నిత్యం దేవునితో పెరుగులాడేది. సమస్య వచ్చినా దేవుడే, ఇబ్బంది వచ్చినా దేవుడే, సంతోషం వచ్చినా దేవుడే. ప్రతికూల పరిస్థితులు ఎన్ని తన ముందున్నా తాను మాత్రం మోకాళ్ళ మీద తన జీవితాన్ని గడిపింది, మోకాళ్ళ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. అలాంటి పోరాటం కలిగినటువంటి తల్లయ్య మా తల్లిని చెప్పుకుంటున్నాను. రేపు రాబోయే తరానికి నిన్ను గురించి చెప్పుకోవాలంటే, నీ విశ్వాసాన్ని గురించి చెప్పుకోవాలంటే పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి నీ విశ్వాసం మొదట నీ యవ్వలో ఉంది, తర్వాత నీ తల్లిలో ఉంది, తర్వాత నీలో ఉంది. విశ్వాసము పెరుగుతూ వచ్చింది. అలా విశ్వాసంలో బలపడ్డాడు కాబట్టి పౌలు తన తిమోతిని ఏమన్నాడు తెలుసా? దైవజనుడా అని బోధించాడు కదా. క్రైస్తవ్యంలో ఒక ఘనతను సాధించిన పౌలు తన తర్వాత వచ్చిన ఒక చిన్న విశ్వాసితో పోల్చగలిగినటువంటి వ్యక్తిని దైవజనుడా అని సంబోధించాడు. అంతటి విశ్వాసం మనందరి జీవితాల్లో ఉండాలి. ప్రతికూల పరిస్థితులను జయించే విశ్వాసం మనలో ఉండాలి. ఇంకా విశ్వాసం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం.